వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, 1912 సంవత్సరంలో ఏర్పడిన ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ దీనిని ప్రస్తుతం వరల్డ్ అథ్లెటిక్స్గా ఎప్పటి నుండి పిలుస్తున్నారు? ఆప్షన్ 1 2001 సంవత్సరం, ఆప్షన్ 2 2009 సంవత్సరం, ఆప్షన్ 3 2011 సంవత్సరం, ఆప్షన్ 4 2019 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 2019 సంవత్సరం. మరో ప్రశ్న, అథ్లెటిక్స్లో ఉపయోగించే ట్రయల్ విండ్ విషయంలో ఇంతకన్నా ఎక్కువైన ఎడల దానిని రికార్డుగా పరిగణించరు. ఆప్షన్ 1 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ 2 1.5 మీటర్స్ పర్ సెకండ్, ఆప్షన్ 3 2 మీటర్స్ పర్ సెకండ్, ఆప్షన్ 4 2.5 మీటర్స్ పర్ సెకండ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 2 మీటర్స్ పర్ సెకండ్. మరో ప్రశ్న, నవీన ఒలింపిక్స్లో మారథాన్ రేసు యొక్క ఖచ్చితమైన దూరాన్ని 42.195 కిలోమీటర్స్ ఏ ఒలింపిక్స్లో ఏర్పరిచారు? ఆప్షన్ 1 1900 ప్యారిస్ ఒలింపిక్స్, ఆప్షన్ 2 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్, ఆప్షన్ 3 1908 లండన్ ఒలింపిక్స్, ఆప్షన్ 4 1912 స్టాక్హోమ్ ఒలింపిక్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1908 లండన్ ఒలింపిక్స్. మరో ప్రశ్న, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ నందు ఎన్ని సాధారణ హర్డిల్స్ ఉంటాయి? ఆప్షన్ 1 14 హర్డిల్స్, ఆప్షన్ 2 18 హర్డిల్స్, ఆప్షన్ 3 24 హర్డిల్స్, ఆప్షన్ 4 28 హర్డిల్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 28 హర్డిల్స్. మరో ప్రశ్న, క్రౌచ్ స్టార్ట్ నందు స్టార్టింగ్ కమాండ్లోని భాగాలు ఎన్ని? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 2 భాగాలు, ఆప్షన్ 2 3 భాగాలు, ఆప్షన్ 3 4 భాగాలు, ఆప్షన్ 4 5 భాగాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 3 భాగాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.